హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రేషన్ పంపిణీలో వచ్చిన ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ గురించి. ఈసారి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్తో పాటు కొత్త సరుకులను కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్రంలో ప్రతి నెల రేషన్ పంపిణీ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఈ ఫిబ్రవరి 1 నుండి కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుంది. రేషన్ కార్డుల విషయానికి వస్తే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మరియు అందరూ స్మార్ట్ కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికీ ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోకపోతే అవి గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉండగా, ఇప్పుడు అర్హత ఉండి కూడా కార్డు తీసుకుని వారు గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ ఫిల్ చేసి ₹200 ఫీజు చెల్లిస్తే పోస్ట్ ద్వారా మళ్ళీ మీ అడ్రస్కు పంపించే అవకాశం ఉంది. అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవీసీ చాలా ముఖ్యమైన అప్డేటు. ఈకేవీసీ అంటే రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈపోస్ మిషన్లో బయోమెట్రిక్ వేసి ఆధార్ ద్వారా వెరిఫికేషన్ చేయడం. ఇప్పటి వరకు ఒకసారి కూడా ఈకేవీసీ చెయ్యని వారు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పటికే ఈకేవీసీ పూర్తి చేసిన వారికి మళ్ళీ అవసరం లేదు. ఈకేవీసీ చేయకపోతే కార్డుల నుంచి పేరు తొలగించే అవకాశం కూడా ఉంటుంది. రేషన్ డీలర్ దగ్గర ఆధార్ నెంబర్ చెప్పి బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన అంశం వన్ రేషన్ వన్ నేషన్ పథకం. దీని ద్వారా మీ రేషన్ కార్డులో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే రేషన్ పొందవచ్చు. ఇది ఇప్పటికే అమల్లో ఉంది. అలాగే ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి టైమింగ్స్ ఫిక్స్ చేసింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది. సర్వర్ సమస్యల వల్ల బయోమెట్రిక్ పడకపోతే లబ్ధిదారుల సంతకం తీసుకొని వివరాలు నమోదు చేసి రేషన్ ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వృద్ధులు మరియు దివ్యాంగులకు డోర్ డెలివరీ ద్వారా ఇంటి వద్దకే రేషన్ అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆదివారాల్లో కూడా రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇక రేషన్లో ఏమేమి ఇస్తారంటే, ప్రస్తుతం కార్డులో ఉన్న ప్రతి మెంబర్కు ఉచితంగా 5 కేజీల బియ్యం అందిస్తున్నారు. పంచదారను సబ్సిడీలో సుమారు ₹20 వరకు ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలు ఇస్తున్నారు. అంటే 3 కేజీల బియ్యం స్థానంలో రాగులు లేదా జొన్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. గోధుమ పిండి, కందిపప్పు కూడా ఈ నెలలో పంపిణీ చేస్తారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.